ఈరోజు సాటర్డే కదండి, కమ్మని పెరుగు వడ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మరి రెసిపీ ఏంటో చూద్దామా? చూడండి, నేను ఇక్కడ గ్లాసున్నర పప్పు మినపప్పు నానబెట్టుకున్నాను. చక్కగాను ఒక 2-3 గంటలు అయింది నానబెట్టుకొని, చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం ఇది శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్లో వేసేసుకుందాం. చూడండి, చక్కగా నేను కమ్మటి పెరుగు తోడు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి బేసిన్ తీసుకోండి. చక్కగా గారెలు నానడానికి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకని చెప్పి నేను వెడల్పాటి బేసిన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని మనం బేసిన్లో వేసుకుందాం. నేను ఇక్కడ 1 లీటర్ పెరుగు దాకా తీసుకున్నాను. పిండి అయితే బాగా నలిగిపోయిందండి. చూడండి, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. వడకి ఉప్పు ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసేసుకోకండి. పెరుగులోకి ఉప్పు కొంచెమే వేయండి. 1.5 టీ స్పూన్ వేసాను నేను. పించ్ ఆఫ్ పసుపు వేయండి, కొంచెమే, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఈ పెరుగుని చక్కగా కవ్వం పెట్టి చక్కగా చిలికేసుకోండి. చక్కగా చిలికేసుకున్నాం కదండి. ఒక్క 1/2 గ్లాస్ నీళ్లు పోయండి, మరీ గట్టిగా ఉంటుంది కదా పెరుగు, అందుకని. ఇప్పుడు మనం పెరుగుకి పోపు పెట్టుకుందాం. 2-3 చెంచాలు ఆయిల్ వేసుకోండి. చూడండి, నేను ఇక్కడ అల్లం చిన్న ముక్క సన్నగా రజల్లా తరుక్కొని పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కొంచెం తీసుకున్నాను. అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కోసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు. వేసిన వెంటనే ఏవైతే మనం తరిగి పెట్టుకున్నామో అల్లం పచ్చిమిరపకాయలు అవి వెంటనే వేసేయండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం పెరుగులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని వడలకి ఆయిల్ హీట్ చేసుకుందాం. పెరుగులో పోపు వేసుకున్నాం కదా, కొత్తిమీర సన్నగా తరిగింది వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. చూసారు కదండి, రుబ్బు ఇలా ఉండాలి. ఇప్పుడు చెయ్యి తడి కలర్లో ఇలా రావాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకో వాయి వేసుకుందామండి. వడలు అయితే తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కసారి వాటర్లో వేసేసి తీసి పెరుగులో వేసేయండి. చక్కగా నానేయండి. కమ్మని పెరుగు వడ తయారైపోయింది. మరి చూసారు కదా ఎలా చేశానని. మరి పెరుగు వడ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.